సరి చేసుకుని నిలువబడాలి. తెలుగు చేయడం ద్వారా, ఆత్మీయ ద్వారా, ఆత్మ సంబంధమైన మార్పు కొరకై ద్వారాలను తెరవండి ప్లీజ్ అన్నా. తండ్రి, మా ఎదుట మీరు తెరిచి ఉంచిన ద్వారమును ఎవ్వరూ మూయలేరు. ఒకవేళ మూసి ఉంటే దాన్ని ఎవరు తెరవలేరు. ప్రభువా, యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. సువార్త ద్వారము, పవిత్ర జీవిత ద్వారములు, పరిశుద్ధ జీవన విధాన ద్వారములు, విశ్వాసములో దినదినం అభివృద్ధి పొందే ద్వారములు ప్లీజ్. యెహోవాను నామోహించిన వాడా వందనాలు వందనాలు. మహాగరుడా నా ప్రాణం ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. సన్నతించుము, స్తుతించుము, సన్మతించుము, స్తుతించుము, అంతరంగమా నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నా సమస్తమా నా సమస్తమా.
మహాగణుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, సహాయకుడా, నజరేయుడైన యేసు నామములో థ్యాంక్ యూ. ఈ ఆరాధన మీ ఆత్మతో సత్యంతో జరిగించాను. థ్యాంక్ యూ హోలీ గాడ్. పాట నుంచి కంఠమించినందుకు థ్యాంక్ యూ. మీ ఆత్మను మాకు తోడుగా ఉంచినందుకు, మమ్మల్ని సరిచేస్తున్నందుకు, రానున్న దినాల్లో మీకు ఉపయోగ పాత్రలుగా మమ్మల్ని వాడుతున్నందుకు, నిలబెడుతున్నందుకు సహాయం. కీర్తన భాగంలో నుంచి మాతో మాట్లాడండి. మీ వాక్కులు మేము ధ్యానం చేయబోతున్న కీర్తనలు సహాయం చేయలేదు. ఆ మాటలు మా జీవితంలో యేసునామములో కార్యం జరిగించుగాక ఆశీర్వదించి యేసునామములో ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. నీతి స్వరూపం యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. 119వ కీర్తన 119 120వ కీర్తన యాత్ర కీర్తన చదువుతున్నా. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. అయ్యో, నేను మెషకులో పరదేశిని ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. ఆయనను మాట నా నోట వచ్చిన తోడనే వారి యుద్ధములకు సిద్ధమవుతురు. శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. యెహోవా, అబద్ధములాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుదురు. యాత్ర కీర్తన, యాత్రలో ఉన్నటువంటి కీర్తనాకారులు రాసినటువంటి. ఈ లోకములో ప్రతి మనిషి కూడా యాత్రికుడు. క్రైస్తవుడు యాత్రికుడు, అలాగే ప్రతి ఒక్కరూ యాత్రికులే. యాత్రికులు అంటే తల్లి కడుపు నుంచి భూమి మీద పడినది మొదలుకొని జీవిత ప్రయాణం అంతా కూడా యాత్రే. ఆ యాత్ర ఎలాంటి యాత్ర అంటే సమస్యలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు, ఇంకా అనేక రకాలైనటువంటి బాధలు, సంతోషము, ఆనందము, ప్రేమ, ద్వేషము, ఇవన్నీ కలిసి పెడుతున్నటువంటి ప్రయాణం. ఇవన్నీ కలిసి వెళుతున్నటువంటి ప్రయాణం యాత్ర. యాత్రలో ఆయనకు ఎదురైనటువంటివి వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమై ఎదురైనవి? అబద్ధములాడే పెదవులు, అలాగే మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించు. అబద్ధములాడు పెదవుల నుంచి అంటే ఈ లోక ప్రయాణం అంతట్లో కూడా ఆయన బ్రతికినంత కాలము కూడా, యాత్ర అంతా కూడా, జీవనం అంతా కూడా అబద్ధములాడు పెదవులు, అలాగే మోసకరమైన నాలుగు, అందులో నుంచి ఆయన ప్రయాణం అవుతుంది. అందుకనే సరే, నాలుగుకి ఏం జరగాలి, వాళ్ళ మీద బాణాలు పడాలి అనే మాటలు వస్తాయి. వాటిని మనం పక్కన పెడితే మనకేంటంటే శ్రమలో మనం దేవునికి మొరపెట్టే వారి మీద ఉండాలి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టింది, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఏంటంట? ఏం చేశాడు ఆయన? ఉత్తరం ఇచ్చాడు అంటే సమాధానం ఇచ్చాడు. అంటే ఆ సమాధానం ఎలాంటిది? దేవుడి నుంచి వచ్చే సమాధానం ఎలాంటిది? దేవుడి వచ్చే సమాధానం ఎలాంటిది? మనల్ని సమాధానంతో నింపేది. అర్థమైందా?
ప్రార్థన చేసుకున్నాం, వాక్యం విన్నాం, ఓకేనా. ఇంకా ప్రార్థన కంటే పాట పాడాం, ఆరాధన చేశాం. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా చిన్న అంశంలో గొడవ పెట్టుకున్నాం అనుకో, గొడవ జరిగిందని ఏంటి పరిస్థితి? మరి ఇక్కడ నుంచి దేవుని దగ్గర నుంచి పొందుకునేటువంటి సమాధానం ఏది? పిల్లలు ఏడవుతున్నారు, దాన్ని కూడా ఎందుకు అనుకోవాలి? పిల్లల్ని కాదండి, దయ్యాన్ని అంటారు. ప్రార్థన దయ్యాలు భయపడరు, దయ్యాలతో ఉన్న మనుషులు భయపడరు. అదే కదా, మనుషులకి భయపడరు, దేవునికి భయపడరు. అంటే అవి అవి ఆగిపోవాలంటే మనం ఎలా ఉండాలి? ప్రార్థన చేయాలి, బలంగా ఉండాలి. ముందు మనం బలంగా ఉండాలి, ఆత్మలో స్థిరత్వం ఉండాలి, ఆత్మలో ఒక ఏంటంటే దేవుని ఆత్మ తోడు ఉండాలి. అని ఒక ఆత్మ దేవుని ఆత్మశక్తిని అనుభవించే స్థితిలో ఉండాలి. అది ఉంటే 10 మంది ఒకటే కోరుకుంటే అది జరుగుతుంది. 10 మంది ఏకదాని ప్రభావ చీకటి ఆత్మ ప్రభావం ఎక్కువగా ఉంది, వేస్తున్నాం అని బంధిస్తున్నామంటే ఈ 10 మంది బలమైనటువంటి ఆత్మలో బలంగా ఉండాలి. ఆ బలం అంటే ఆత్మీయ బలం, ఆత్మ ఫ్లో అవుతూ ఉండాలి, అనుభవం ఉండాలి, అనుభవం కాబట్టి అటువంటి పక్కన పెడతాం. ఇక్కడ అంటే ఉత్తరం దేవుడిచ్చిన సమాధానం ఎలా ఉంటుందంటే మనల్ని ఎప్పుడు కూడా శాంతి సమాధానంతో. అందుకని కింద ఉన్నాడు, నేను కోరినది సమాధానమే, నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. కోరుకునేది మనం కోరుకునే సమాధానమే, కానీ ఏం మాట్లాడతారో చూద్దాం, దాన్ని బట్టి చేద్దాం అనే ఆలోచన. కాబట్టి దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఉత్తరము సమాధానము మనల్ని బలపరిచేది, బలహీనపరిచేది కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బలహీనపరిచేది కాదు. దేవుడు మనల్ని మనతో మాట్లాడి మనకు ఒక సమాజాన్ని తెలియజేశాడు. మనం దేవుని క్రైస్తవులలో కొదువైందని కొదవగా ఉంది. ఏంటి అని అంటే కరువైంది ఏంటంటే క్రైస్తవుల్లో ప్రతిఫలాలు పొందుకున్నారు. దేవుడు మాట్లాడాడండి మాతో, మా దేవుడు మంచిగా మాట్లాడండి, కానీ మనసు మారదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా మాట్లాడంట, అదే నోటితో అక్కడ గొడవ ఏదోడి చేసే స్థితిలో ఉంటా. ఒకవేళ గొడవ వస్తే దాన్ని ఆపాల ప్రయత్నం చేయొద్దు, దాన్ని పెంచాలనే ప్రయత్నంలో ఉంటాం. ఇలా అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. సూపర్ అండి, మా సేవకులు బాగా చెప్తారండి వాక్యం, కానీ నువ్వు ఆఫీసులోకి వెళ్తే నువ్వు ఎలా ఉంటావు, ఇంటి దగ్గర ఉంటే ఎలా ఉంటావు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలాన్ని పొందుకుంటే దేవునికి తగినట్లుగా వెంటనే మనలో గొప్ప మార్పు అనేది రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేశాడు, కానీ దేవునికి మాత్రం మనం ఎక్కువ సమయాన్ని కేటాయించాం. దేవుడు అద్భుతాలు చేశాడు, కానీ దేవుణ్ణి స్తుతించడానికి నోరు మాత్రం పైకి చెప్పం. మనసులో ఉండాలండి దేవుని మీద భక్తి, మనసులో ఉండేది బయటపడాలయ్యా. మనుషులు ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో వారిని నేను పరలోకంలోని దేవదూతల ఎదుట ఒప్పుకుంటా అన్నాడు ఆయన, యేసుక్రీస్తు ప్రభువు. మరి మనసులో ఉందండి, నువ్వు 10 మంది అన్యుల ముందు నువ్వు ఒక అన్యుడిలాగా నువ్వు కూడా నటిస్తే ఆదివారం ఏం ప్రార్థనకి ఎవరికి తెలియకుండా వెళ్తావు. ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. చాలా జాగ్రత్త. మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క ఆత్మస్థితి, మన శరీరము ఏ విధంగా దేవునికి మహిమకరంగా ఉంటున్నాయి, ఏ విధంగా దేవుని మహిమపరుస్తున్నాయి అనేది మనకు చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం గమనించాల్సింది, గుర్తించాల్సింది ఏంటంటే
దేవుని దగ్గర నుంచి నువ్వు సమాధానం ప్రతిఫలాన్ని పొందుకుంటే అది సమాధానమే కానీ వడిగా దానికి సమాధానమే కానీ వడిగా నువ్వు ఏదైతే కావాలని కోరుతున్నావో అది పొందుకోవడమే కానీ ఏదైనా కానీ పొందుకున్నావనంటే ఆ వెంటనే నీలో దేవునికి కావాల్సింది కూడా ఒకటి నీలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే అది నీలో నుంచి వెళ్ళిపోవాలి. దేవుడు నీ కోసం చేసినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన కోసం చెయ్యాలి, చేసేవారిగా నిలబడాలి. అందుకనే కింద అంటున్నాడు, నేను కోరినది సమాధానమే, అయినది వారు యుద్ధానికి సిద్ధం ఉంటుంది. కాబట్టి మనం కోరుకునేది సమాధానమే. ఆ సమాధానంతోనే రోజంతా జీవించడానికి అలవాటు పడితే ఏదన్నా వచ్చిందనుకో వెంటనే మనల్ని మనం కంట్రోల్ చేసుకునే నడిపితో మనం ఉండాలి. మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో అక్కడ దేవుని యొక్క సమాధానానికి జయం వచ్చింది. దేవుడు నీకు ఈ రోజంతా దేవుడు నీకు ఇచ్చిన మాటలు అక్కడ విజయాన్ని పొందుకుంటాయి. దేవుడు నీకు ఈ రోజు ఇచ్చినటువంటి మాటలు నీలో ప్రతిఫలాన్ని పెంపొందింపజేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉన్నాం. అంత్య దినాల్లో అపాయకర రోజుల్లో ఏ విధము చేతనైనా ఈ రోజు మనం చేసిన ఆరాధన స్థితిని మనలో నుంచి తీసివేయాలని అపవాది ఏదో ఒక రూపంలో పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్త. కాబట్టి ఈ మాటలు బట్టి చాలా జాగ్రత్తగా జీవించున్నాం. దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాన్ని పొందుకుంటే మనం కూడా దేవునికి వ్యతిరేకమైన మనలో ఏదైనా ఉంటే దాన్ని మనం తీసేసి పక్కన పడేసి దేవునికి ఫ్రెష్గా మనము ఆయన సన్నిధిలో మనం నిలబడాలి. ఆ ఫలాన్ని అనుభవిస్తాం. కాబట్టి ఈ మాటలు బట్టి చాలా జాగ్రత్తగా జీవిస్తాం. దేవుని ఘనమైన నామాన్ని మనం బట్టి దేవుడి మాటలు ఆశీర్వదించడం గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడు యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. సమయాన్ని మీకు ఇస్తున్నాను. సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని మహిమపరచు.